ఏ రాష్ట్రంలోనైనా ఒక పార్టీ అధికారం చేజారిపోవచ్చు, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో కక్షపూరిత రాజకీయాలు ఎన్నడూ మంచిది కాదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు మేలు చేయాలి, కానీ హాని చేయకూడదు, శాపంగా మారకూడదు. రాజకీయ విద్వేషాలు, ప్రత్యర్థులపై కక్ష ఉండనేకూడదు. వారి రాజకీయాలకు బలైపోతారు. అభం శుభం తెలియని కార్యకర్తలు ఏం చేశారని బలవుతున్నారు? దీనన్నిటికీ కారణం ఎవరైనా కానివచ్చు. వారిపై అత్యంత పాశవికంగా దాడులు మాత్రం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న నేతలపై మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎస్ 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది. తమ ప్రభుత్వమే అధికారంలో ఉందని కొందరు నేతలు, అలాగే కార్యకర్తలు మితిమీరి ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు పాల్పడడం ప్రారంభమైంది. కూటమి అధికారంలోకి వచ్చి పట్టుమని 10 రోజులు కాకుండా అక్రమంగా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ విజయవాడలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని అధికారులే కూల్చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రాగానే కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడులు చేశారు. అంతేకాకుండా రాజకీయ సన్యాసం చేయాలని ఓ వర్గం నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల క్రితం వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం షేక్ జిలానీ, రషీద్ ఇద్దరు ఒకప్పుడు మిత్రులేనని, ఈ ఇద్దరు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని అంటున్నారు. అయితే అనూహ్యంగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అది క్రమంగా పెరిగి పెద్ద విభేదాల వరకు దారితీశాయని చెప్తున్నారు. షాప్ దగ్గరికి వెళ్ళాడు, వైన్ షాప్ సౌకర్యంగా చేస్తాడు. అక్కడ వాళ్ళు కాపు కాచి ఒక్కడిని చేసి వాళ్ళు చంపారా అన్నరికి. నా బిడ్డ పార్టీలో తిరుగుతాడు కానీ ఒక్కళ్ళని ఒక మాట అని ఎరగడు. లేకపోతే జగన్ అనే అభిమానం ఆ పార్టీ తరఫునే కానీ మా కక్షలు ఏం లేవయ్యా. కావాలని డబ్బులు ఇచ్చి టీడీపీ గుండాతో అలా చేయించారు. అందరూ తెలుగుదేశం వాళ్ళే చేశారయ్యా. ముఖ్యంగా ఎప్పుడు షమీం ఖాన్ దగ్గర ఆయన ఉండేది. నేను ఒక్కటే అడుగుతున్నా, నా కడుపు పోతలాగే ఊరేడొద్దు, నా న్యాయం చేయాలి. మామూలుగా తిరుగుతూ ఉంటాడండి, పార్టీలు తిరుగుతూ ఉంటాడు. కార్యకర్త బాగా పిల్లలతో బాగా సరదాగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు. ఏం తగాదాలు పోయేవాడు కాదు. అలాంటి అబ్బాయిని తీసుకెళ్ళి దారుణంగా నచ్చాడు. అబ్బాయిని కూడా కఠినంగా శిక్షించాలా. ఆ అబ్బాయిని కూడా ఆ విధంగానే చేతులు కాళ్ళు నరికి పాలు కావాలి. అది మా కోరిక. ఆ అబ్బాయిని కూడా భూమిలో ఉండకూడదు. వైసీపీ నేతలు కార్యకర్తలను బెదిరించే క్రమంలో కానివచ్చు, వారిని అణిచివేసే క్రమంలోనైనా కానివచ్చు, పాలన పక్షం నుంచి ప్రతిపక్షంపై ఎన్నో దాడులు జరిగాయి. ఈ వరుస దాడుల క్రమంలో వినుకొండలో రషీద్ అనే కార్యకర్త అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురించి తెలియగానే వైసీపీ అధినేత జగన్ వచ్చి పరామర్శించారు. బెంగళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలతో చర్చించారు. హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ నిశ్చయించుకున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా రోడ్డు మార్గాన వినుకొండ వెళ్లాలని నిర్ణయించుకున్నారు మాజీ సీఎం జగన్.
తాడేపల్లి నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో కలిసి వినుకొండ వెళ్లేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడంతో దాన్ని కాదని జగన్ మరో ప్రైవేట్ వాహనంలో వినుకొండకు బయలుదేరారు. అయితే జగన్ వెంట బయలుదేరిన వైసీపీ ప్రజాప్రతినిధులను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జగన్ కు తాడేపల్లి నుంచి చుక్క చూపించారు. కావాలని చేశారా అందరు కలిసి పదవదని చేశారా అందరు కలిసి పార్టీ అమ్మటి తిరుగుతాడని కక్షయ్యా ఆంజనేయుడు కూడా పడుకుంటాడయ్యా ఆయన చావడా ఆ షమీంకి పెళ్ళాం బిడ్డలు లేరా అంత మా మీద కచ్చేందుకు. జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు సూచనలు చేశారు. దీంతో వైఎస్ జగన్ వెంట భారీగా నేతలు వెళ్లకుండా పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో పార్టీ నేతల వాహనాలు ఆపేశారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని సర్వశ్రేష్ఠ త్రిపాఠి అప్పటికే ప్రకటించేశారు. అయితే మృతుడు వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చని క్లారిటీ ఇచ్చి కొన్ని ఆంక్షలు విధించారు. జన సమీకరణతో ప్రదర్శనలు చేయవద్దని, వినుకొండ ప్రశాంతకు విఘాతం కలిగించవద్దని సూచించారు. జగన్ రాక సందర్భంగా అనవసరంగా ఎవ్వరు రోడ్లపైకి రావద్దని పోలీసులు తెలిపారు. వైసీపీ కార్యకర్త రషీద్ ను అత్యంత పాశవికంగా హత్య కావడంపై కూటమి సర్కార్ పాలనపై ప్రభావితం చూపిస్తుంది. ఒక వ్యక్తిని నడి రోడ్డుపై హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అటు స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి కూటమి సర్కార్ అసమర్థ పాలన కిందే వస్తుందని నేతలు చెప్తున్నారు. టీడీపీ నేతలే తమ కుమారుడిని దారుణంగా హత్య చేశారని రషీద్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలే రషీద్ ను చంపించారని, ఇది ముమ్మాటికి రాజకీయ హత్యనని వారు వాపోయారు. వైసీపీలో రషీద్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే టీడీపీ నేతలు కావాలని చంపేశారని చెప్తున్నారు. హత్య సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకోలేదని రషీద్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులు పదే పదే రషీద్ హత్య వ్యక్తిగత కారణాలేనని చెప్తుందని, కేసులను మాత్రం పోలీస్ ఫైల్ చేయట్లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎటువంటి సంబంధం లేదు. వాడు మా బంధువు కాదు, ఆస్తి తగాదాలు ఏం లేవు. కనీసం ఏంటంటే కక్షపూరితంగా రాజకీయ పరంగా జరిగింది తప్పనిచ్చి ఏంటి అంతవరకు తప్పనిచ్చి ఏం లేదు. పోలీసులు అక్కడ ఉండి కూడా బాబుని రక్షించలేకపోయారు. ఇదంతా పోలీసులు వచ్చేసిన కుట్ర కూడా ఉంది. చాలా వరకు పోలీసులు కనీసం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ వ్యక్తిగత దారి మళ్ళీ కేసును దారి మళ్ళిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఖండిస్తున్నాము. వాడికి కూడా శిక్ష పడాలా, ఉరిశిక్ష పడాలా. ఏం చెప్పి మా న్యాయం చేయండి మేము. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి బాబు కనీసం వాళ్ళమ్మటి తిరిగినంత మాత్రం చంపేస్తారా? పార్టీలు తిరిగినంత మాత్రం చంపేస్తారా? పార్టీలు తిరిగి చంపుతారా? అది తెలియదు మాకు. అది తగాదకి వెళ్ళిన వాడు కాదు మా వాడు, అలాంటిది కాదు. అలాంటి వాడిని పట్టుకొని దారుణం చేశారు. మరి ఇప్పుడు వచ్చేసి మాకేదో న్యాయం చేయాలి. వాళ్లకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి పోలీసుల కంట్రోల్లో ఉన్న రషీద్ హత్యను చూసి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలికిపడ్డారు. పదే పదే ఆంక్షలు విధించి అడ్డుకోవాలనుకున్న జగన్ పట్టు విడవలేదు. వినుకొండ వచ్చి వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబ సభ్యులను కలుసుకుని రషీద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 45 రోజుల్లో 36 హత్యలు, 300కు పైగా వైసీపీ శ్రేణులపై దాడులు జరిగాయన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే.
ఇదే వినుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు. మంచి ఆఫీసరు, అప్రైట్ ఆఫీసర్. ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆ ఆఫీసర్ను తప్పించేశారు. తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడనంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు. ఆ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ను కూడా పంపించేశాడు. ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్తే రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసన్ అనే ఆయనను వీళ్ళకి సంబంధించిన ఆయన శ్రీనివాసన్ ఆయన తెచ్చుకున్నారు. కొత్త ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి.